సో టీజీపీ జంక్షన్ దగ్గర 8:15కి పోలీసులకు లొంగిపోయారు భగీరథ్. ఒకసారి భగీరథ్ కేస్ షీట్ చూద్దాం. భగీరథ్పై ఎలాంటి కేసులు సెక్షన్లు నమోదయ్యాయి? నెంబర్ 1, భగీరథ్పై BNS 74, 75 సెక్షన్లు నమోదు చేశారు. అలాగే పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం, అదేవిధంగా సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇటు బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశారు. భగీరథ్ తనపై లైంగిక దాడి చేశారంటూ బాధితురాలు ఫిర్యాదు ఇచ్చారు. మే 9న బండి భగీరథ్పై ఫిర్యాదు నమోదైంది. FIR కూడా అదే రోజు రాత్రి నమోదు చేశారు. ఇక ఈ కేసు విషయంలో స్వయంగా రివ్యూ నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీన్ని దర్యాప్తు చేసేందుకు ఒక సిట్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇక మే 13వ తేదీన భగీరథ్ విచారణకు రావాలంటూ 12వ తేదీన అంటే ఒకరోజు ముందు సిట్ నోటీసులు అందించింది. అయితే దానికి 2 రోజుల టైం అడిగారు. ఒకరోజు ముందు సిట్ అడిగింది రేపు రావాలని చెప్పి, కానీ నాకు 2 రోజుల టైం కావాలని భగీరథ్ అడిగారు. 2 రోజులు టైం ఇస్తే నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు తీసుకొని మరీ వస్తాను, విచారణకు సహకరిస్తాను అంటే నిన్న శుక్రవారం వస్తానని చెప్పారు. బట్ కుదరదని చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఆ రోజు నుంచి ఇక భగీరథ్ అందుబాటులోకి రాలేదు. దీంతో పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. సో విచారణ లేదు, నిన్న రాలేదు. ఇక భగీరథ్పై వెంటనే ఇక సోదాలు తనిఖీలు మొదలయ్యాయి. పరారీలో ఉన్నాడు కాబట్టి ఇక తనిఖీలు చేశారు, గాలింపు చర్యలు చేపట్టారు. భగీరథ్ ఇంటికి వెళ్ళారు, భగీరథ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారు, భగీరథ్ బంధువుల ఇంటికి వెళ్ళారు, భగీరథ్కి టచ్లో ఉన్నవారు తెలిసిన వారందరి ఇళ్లకు వెళ్ళారు. బృందాలుగా విడిపోయారు. అటు కరీంనగర్లోనూ సోదాలు చేశారు, ఇటు హైదరాబాద్లోనూ సోదాలు చేశారు, అండ్ పలు చోట్ల సోదాలు చేశారు. ఎక్కడైతే భగీరథ్ ఉన్నారు, లేదా తెలిసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇక్కడికి తరచూ భగీరథ్ వెళ్తుంటారు అన్న ఏ ప్లేస్ను కూడా విడిచిపెట్టకుండా అన్ని సోదాలు చేశారు. అక్కడికి భగీరథ్పై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు దేశం దాటిపోకుండా ఉండేందుకు. సో ఇక అదేవిధంగా ఇవాళ కూడా కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. భగీరథ్ లొంగుబాటుకు ముందు మూడోసారి ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు. ఇప్పటికే 2 సార్లు వాంగ్మూలం తీసుకున్నారు. ఇప్పుడు మూడోసారి బాధితురాలి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు. ఫైనల్గా 8:15 టీజీపీఏ దగ్గర ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో, మనం అదే ఫోటో అండ్ రైట్ సైడ్ విజువల్ కూడా మనం చూస్తున్నాం, న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. అయితే ఈ విషయంలోనే చిన్న కన్ఫ్యూజన్. అక్కడ 8:15 అదుపులోకి తీసుకున్నామని చెప్పి సైబరాబాద్ సిపి చెప్తున్నారు, అరెస్ట్ చేశామని చెప్తున్నారు. బట్ కాకపోతే విజువల్స్ చూసినా, ఫోటో చూసినా, న్యాయవాదులు చెప్తున్నా, అండ్ బండి సంజయ్ కూడా ఇంతకుముందు చెప్పారు, చట్టం మీద న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, అందుకే కుమారుని అప్పగించాను, కుటుంబ సభ్యుల సమక్షంలో న్యాయవాదుల సమక్షంలో అప్పగించారు పోలీసులకి. సో ఎవరైనా చట్టం ముందు సమానమే అని సంజయ్ చెప్పారు. సో ఇక మరికొద్దిసేపట్లోనే జడ్జి ఎదుట హాజరుపరచబోతున్నారు పోలీసులు. ప్రస్తుతమైతే పేట్ బషీరాబాద్ స్టేషన్లో ఉన్నాడు భగీరథ్. అక్కడ విచారణ జరుగుతుంది, స్టేట్మెంట్ తీసుకుంటారు, ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయిస్తారు. మరి అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోగా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి కాబట్టి మరి ఇదే రాత్రి ప్రవేశపెడతారా? మ్యాక్సిమం కొద్దిసేపటి తర్వాత ఎంత టైం అయినా సరే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశమే ఇందులో మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు భగీరథ్. ఇక రితిరాజ్ కూడా ఉన్నతాధికారులు అక్కడ చేరుకున్నారు, సైబరాబాద్ సిపి అందరూ అక్కడ ఉన్నారు. సో విచారణ కూడా స్టార్ట్ అయింది, స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు, దాని తర్వాత వైద్య పరీక్షలు చేస్తారు, ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మరిక భగీరథ్ ఈ కేసులో ఏం చెప్తారు? ఇప్పుడు ఇదే ఉత్కంఠ, ఇప్పుడు ఇది మరి ప్రశ్న. ఎందుకంటే ఆరోపణలన్నీ భగీరథ్ మీదే ఉన్నాయి. సో పోక్సో కేసు నమోదైంది కూడా. మరి కేసులో భగీరథ్ ఏం చెప్తారు? అండ్ ఏదైతే మెయిల్ పెట్టారో పోలీసులకు సిట్కి, నేను వస్తాను, విచారణకు సహకరిస్తాను, నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, నేను తప్పు చేయలేదని భగీరథ్ అన్నారు. మరి ఈ క్రమంలో ఆయన ఏం తీసుకొస్తారు? ఆ ఆధారాలు ఏంటి? ఏం చూపిస్తారు? తన స్టేట్మెంట్ ఎలా ఉండబోతోంది? సో 9వ తేదీ చేసిన ఆ FIRలో, ఆ ఫిర్యాదులో బాలిక పేర్కొన్న విషయాల పరంగా మరి ఇప్పుడు ఏమని ఆన్సర్ ఇస్తారు? కుటుంబ సభ్యులు చెప్తున్న విషయాల పట్ల కూడా మరి భగీరథ్ ఏం చెప్తారు? దీనికి సంబంధించి ఇప్పుడు ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. సో పేట్ బషీరాబాద్ పిఎస్కి కొద్దిసేపటికి చేరుకున్న డీసీపీ రితిరాజ్ అండ్ కాసేపట్లోనే జడ్జి ఎదుట హాజరుపరచబోతున్నారు పోలీసులు. ఎస్, మనం ఫోటో చూస్తున్నాం, ఇది ఎక్స్క్లూజివ్ ఫోటో, TV9 మీకు చూపిస్తోంది. 8:15 భగీరథ్ ఎక్కడ అని అడిగిన దానికి సమాధానం ఇక్కడ. ఎస్, టీజీపీఏ జంక్షన్ దగ్గర భగీరథ్, ఇద్దరు న్యాయవాదులు, ఆ ఫోటోలో మధ్యలో ఉంది భగీరథ్, హుడీ వేసుకున్నారు, మాస్క్ పెట్టుకున్నారు, ఆయన బండి సాయి భగీరథ్, ఆయనకు అటువైపు ఇటువైపు చెరవైపులో ఉన్నది ఇద్దరు న్యాయవాదులు. న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు లొంగిపోయారు. సో క్లియర్గా మనకు కనిపిస్తోంది అది లొంగుబాటే అని, ఎందుకంటే న్యాయవాదుల సమక్షంలోనే ఆయన ఉన్నారు కాబట్టి
సో పోలీసులు క్లియర్గా అరెస్ట్ చేయలేదని తెలుస్తుంది. బట్ అయినా పోలీసులు అయితే మేము అదుపులోకి తీసుకున్నాం, అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఏదైనా క్లారిటీ పూర్తిగా వస్తుంది. మరి క్లియర్గా ఫోటోలు వీడియోలు చూస్తుంటేనైతే న్యాయవాదుల సమక్షంలో పోలీసుల దగ్గరికి వెళ్ళడం మనం చూస్తున్నాం. అదే వెహికల్లోకి అక్కడ నుంచి భగీరథ్ న్యాయవాదులతో పాటు పేట్ బషీరాబాద్ స్టేషన్లోకి వెళ్తాం కూడా మనం చూస్తున్నాం. ఆ వెహికల్స్ అవే. సో పోలీసులకు లొంగిపోయారు భగీరథ్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? సో ప్రొసీడింగ్స్ అయితే ప్రస్తుతం పేట్ బషీరాబాద్లో విచారణ సాగుతోంది. సో దాని తర్వాత వైద్య పరీక్షలు చేయబోతున్నారు. అటుగా మా కరెస్పాండెంట్ రంజిత్తో మాట్లాడదాం మళ్ళీ లైవ్లో. రంజిత్, ప్రస్తుతం ఏం జరుగుతుంది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో? సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? మ్యాజిస్ట్రేట్ ముందు ఇవాళే హాజరు పెట్టే అవకాశం కనిపిస్తోందా? అంటే చూడాల్సి ఉంది ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదా అనేది. ప్రస్తుతం సిట్ చీఫ్ రితిరాజ్ కూడా ఇక్కడికి చేరుకుంది. బండి సాయి భగీరథ్ను ప్రస్తుతం ఆమె విచారిస్తుంది. మొదట ఇక్కడ నుండి ఆమెను విచారించిన తర్వాత, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే దాదాపు మొదటి కేసు నమోదైనప్పటి నుంచి కూడా పోలీసులు ఈ కేసులో అన్ని రకాల ఆధారాలను సేకరించారు. పోక్సో కేసు కాబట్టి బాధితురాలకి సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పటికే 3 సార్లు రికార్డ్ చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేశారు. ఆ తర్వాత భరోసా సెంటర్లో రికార్డ్ చేశారు. ఈరోజు 164 స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ ఎదుట ఈరోజు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. సో ఇప్పుడు బండి సాయి భగీరథ్ ప్రస్తుతం పోలీసుల ఎదుట లొంగిపోయాడు కాబట్టి సిట్ చీఫ్ కూడా ఆయన లొంగిపోయే సమయానికి ఆమె ఇక్కడికి చేరుకుంది. సో ఆమె ప్రస్తుతం బండి సాయి భగీరథ్ను విచారిస్తుంది. మొత్తం ఆయనపై వచ్చినటువంటి అభియోగాలన్నిపై కూడా ప్రస్తుతం పోలీసులు ఆయన వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ కేసులో ఒకవేళ లొంగిపోయినా కానీ అరెస్ట్ అయినా కానీ కూడా ఖచ్చితంగా 24 గంటల గడువు ఉంటుంది. 24 గంటల లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సిట్ అధికారి కూడా ఇక్కడికి చేరుకుంది. సో అతని వద్ద నుంచి పూర్తి స్థాయి వివరాలు సేకరించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బాధితురాలి వద్ద నుంచి దాదాపు 3 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆమె ఇచ్చినటువంటి దాని ఆధారంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఆధారంగా కూడా బండి సాయి భగీరథ్ను విచారించాల్సి ఉంది. ఆయన వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం సిట్ అధికారితో పాటు ఈ కేసులో ఐఓగా ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ సిఐ కావచ్చు, మిగతా అధికారులు కూడా ప్రస్తుతం సిట్ బృందంలో ఉన్నటువంటి వారంతా కూడా బండి సాయి భగీరథ్ను విచారిస్తున్నారు. బండి సాయి భగీరథ్ సంబంధించి ఆమె ఏదైతే ఆయనపై చేసినటువంటి మొత్తం కూడా దీనికి సంబంధించి ఆమె పోక్సో కేసు నమోదైన తర్వాత ఏమైతే ఆరోపణలు చేశారో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాన్ని కూడా కొన్ని ఇచ్చారు. సో అదే వైపు ఇటు బండి సాయి భగీరథ్ నుండి కూడా బండి సంజయ్ కూడా అతను ఇచ్చినటువంటి నోట్లు కూడా చెప్పారు. తమకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా దర్యాప్తు అధికారులకు ఇస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో అతను లొంగిపోయాడు కాబట్టి వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం ఇక్కడ సిట్ అధికారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిట్ చీఫ్తో పాటు ఈ కేసులో ఉన్నటువంటి మిగతా ఐఓ, ఆ తర్వాత సిట్కి సంబంధించిన బృందం అంతా కూడా బండి సాయి భగీరథ్ వద్ద నుంచి వివరాలు రాబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే దాదాపు 3 సార్లు బాధితురాలకి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ పూర్తయింది. సో బాధితురాలకి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయింది కాబట్టి ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రస్తుతం నిందితుడైనటువంటి సాయి భగీరథ్ వద్ద నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. దాదాపు ఒకసారి ఇక్కడ మనం చూస్తే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక అరగంట క్రితమే బండి సాయి భగీరథ్ చేరుకున్నారు. బండి సాయి భగీరథ్ దీనికి సంబంధించి ఆయన లొంగిపోయిన తర్వాత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి కూడా భారీగా పోలీసులను మోహరించారు. సో ఇప్పుడు ఇక్కడ నుండి వైద్య పరీక్షలు తరలించాల్సి ఉంటుంది. సో ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే ఇక్కడ నుండి వైద్య పరీక్షల కోసం తరలించనున్నారు. వైద్య పరీక్షల ముగిసిన తర్వాత మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరచాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు విచారణ ముగిసిన తర్వాత నేను రాత్రికే మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరుస్తారా, లేదంటే ఇంకా బాధితురాలకి సంబంధించిన స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు కాబట్టి బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఆయన వద్ద నుంచి ఇంకా సుదీర్ఘంగా విచారించిన తర్వాతనే రేపు హాజరుపరుస్తారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు సిట్ చీఫ్గా ఉన్నటువంటి ప్రస్తుతం రితిరాజ్ కూడా ఈ కేసులో మరి కాసేపట్లో ఆమె మీడియాతో మాట్లాడబోతుంది. మొత్తం జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఒకవైపు అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత బండి సంజయ్కి సంబంధించిన న్యాయవాదుల సమక్షంలోనే తాము లొంగిపోయామన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎంటైర్ పరిణామాలపై కూడా సిట్ అధికారి రితిరాజ్ మరి కాసేపట్లోనే మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద చూసుకుంటే భారీగా పోలీసులను ఇక్కడ మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బండి సాయి భగీరథ్ను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత సిట్ అధికారిగా ఉన్నటువంటి రితిరాజే విచారిస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ఈరోజు ఉదయం కూడా ఆమెతో మనం మాట్లాడినప్పుడు ఆయన కొరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం, ఆచూకీ కొరకు గాలిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పారు. సో నార్సింగి పోలీస్ అకాడమీ వద్ద ఆయన ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు దీన్ని అరెస్ట్ గా చూపెడుతున్నారు కాబట్టి ఫర్దర్ గా డీసీపీ విషయంలో ఏం చెప్పబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. స్టేట్మెంట్ ఆధారంగా కూడా అండ్ భగీరథ్ పై నమోదైన కేసులు సెక్షన్ల వివరాలు ఒకసారి ఏమైనా చెప్పగలరా?
సో ప్రస్తుతం భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది కాబట్టి వాటి ఆధారంగా కూడా ప్రస్తుతం అన్ని స్టేట్మెంట్ని కూడా ఇప్పటికే బాధితురాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల వద్ద నుంచి కూడా పోలీసులు 164 కింద మెజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. సో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు ఆమె వద్ద నుంచి నిందితుల వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. ఇక్కడ బండి సాయి భగీరథ్కి సంబంధించిన వాటి విషయంలో మొదటి నుంచి కూడా హనీ ట్రాప్ జరిగిందనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. అలాగే మాకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలన్నింటినీ కూడా దర్యాప్తు అధికారుల ముందుస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా దాదాపు 4 సార్లు కూడా మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనేది కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఎంటైర్ ఈ పరిణామాలపైన ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాదు, ఆధారాలు కూడా ప్రస్తుతం పోలీసులకు సమర్పించారు. కాబట్టి ఈ ఆధారాలన్నింటినీ కూడా ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి సిట్ చీఫ్ రితిరాజ్ ముందు ఉంచనున్నారు. అలాగే ఈ మొత్తం పరిణామాలపై కూడా నిన్న దీనికి సంబంధించి ఏదైతే ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారో ఆధారాలన్నింటినీ కూడా ఇటు రితిరాజ్ ముందు ఉంచబోతున్నారు. సో ఈ మొత్తం దీనికి సంబంధించిన విషయంలో కూడా ప్రస్తుతం మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పోక్సో కేసు నమోదు చేశారు. ఒకవైపు దీనికి సంబంధించి బాలిక మైనర్గా పోలీసులు తెలిసిన తర్వాత ఇంకా ఈ కేసు దర్యాప్తును స్పీడప్ చేశారు. సో ఇక్కడ ఎవిడెన్స్ అనేది కూడా కలెక్ట్ చేశారు. ఈరోజు బాధితురాలికి సంబంధించిన స్టేట్మెంట్ని మెజిస్ట్రేట్ ముందే రికార్డ్ చేశారు. సో అందులో కూడా ఆమె కన్ఫెస్ చేసినటువంటి వివరాల ఆధారంగా కూడా ప్రస్తుతం ఇక్కడ సిట్ అధికారిగా ఉన్నటువంటి రితిరాజ్ సాయి భగీరథ్ నుంచి వివరాలు రాబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదంటే రేపు హాజరుపరుస్తారా? ఎందుకంటే ఈ కేసులో అనేక కీలక ఆధారాలు సేకరించామనేది కూడా పోలీసు చెప్తున్నారు. సో ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి సాయి భగీరథ్ను విచారించాల్సి ఉంది. సో ఎంతసేపు విచారిస్తారు? 1-2 గంటల పాటు విచారించిన తర్వాత ఇక్కడ వైద్య పరీక్షల కోసం తరలిస్తారా లేదంటే రేపు ఉదయం వరకు ఆయనను విచారించిన తర్వాత రేపు ఏమన్నా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దాదాపు 45 నిమిషాల పాటుగా నిందితుడు సాయి భగీరథ్కి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో ప్రస్తుతం పోలీసులు ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. రైట్ రంజిత్.